హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో సొరకాయ పెరుగు పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు, తొందరగా చేసేసుకోవచ్చు అండి. క్విక్గా అయిపోతుంది, చాలా ఈజీ. మన దగ్గర సొరకాయ పెరుగు రెండు ఉంటే చాలండి, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది శరీరానికి చాలా చలువ చేస్తుందండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రొసీజర్ చూసేద్దాము. ముందుగా సొరకాయ ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక కప్పు తీసుకున్నాను నేను ఇక్కడ. వీటిని ఒక గిన్నెలో వేసుకొని ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. ఎక్కువ నీళ్లు పోసుకోకండి, కొంచెమే వేసుకోండి. ఎందుకంటే మనకు మళ్ళీ వాటర్లో అంతా దీని న్యూట్రియంట్స్ రిలీజ్ అయిపోతాయి కాబట్టి దీనికి సరిపడా కరెక్ట్గా వేసుకోవాలి. ఇలా హాఫ్ గ్లాస్ వేసుకుంటే చూడండి, మనకు ఉడికేపాటికి కరెక్ట్గా నీళ్లు సరిపోతాయి. ఈ విధంగా కుక్ చేసుకోండి. ఇలా బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోండి. తర్వాత అలాగే ఒకటి పెద్ద సైజ్ ఆనియన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఈ ఆనియన్ని కొంచెం బాగా ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి వేసుకోండి. ఒక 10 ఎండుమిర్చి తీసుకొని వేసుకోండి, అంటే మీ కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి. కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి, ఏదైనా వేసుకోవచ్చు. ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి సొరకాయ ముక్కలు, అవి కూడా ఇందులోకి వేసేసుకొని కాసేపు అలా 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకుందాము. కొంచెం ఫ్రై అయితే చాలండి, మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను. సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి పక్కన తీసుకోండి. ఇలా పక్కన తీసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకోండి. మనం సొరకాయ ముక్కలు 1 కప్పు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు పెరుగు వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. పెరుగు కూడా వేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసేస్తే అంతేనండి, మన సొరకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.